నా పేరు నరేంద్ర, ఆడియాలజిస్ట్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపూర్లో వర్క్ చేస్తున్నాను. మన రాష్ట్రంలో ఇప్పుడు డిజేబిలిటీకి సర్టిఫికేట్స్, సదరం సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నారు. ఇంతకుముందు 4 టైప్సే ఉండేవి, 4 టైప్స్ డిజేబిలిటీస్ ఉండేవి. ఒకటేమో మెంటల్ రిటార్డేషన్, రెండవది హీరింగ్ ఇంపైర్మెంట్, 3 లోకోమోటర్, 4 విజువల్ ఇంపైర్మెంట్. ఈ 4 మాత్రమే ఉండేది. ఇప్పుడు 21 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ వచ్చాయి అకార్డింగ్ టు పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం. 21 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ చాలా మందికి అవేర్నెస్ లేదు. ఆ 21 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ నేను చదువుతాను, మీరు ఒకసారి వినండి. లోకోమోటర్ డిజేబిలిటీ, హీరింగ్ ఇంపైర్మెంట్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, డ్వార్ఫిజం, మల్టిపుల్ స్క్లెరోసిస్, సికిల్ సెల్ డిసీజ్, క్రానిక్ న్యూరాలజికల్ కండిషన్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజేబిలిటీ, blindness, intellectual disability, acid attack victim, leprosy cured, multiple disability, thalassemia, specific learning disability, low vision, mental illness, cerebral palsy, muscular dystrophy, Parkinson disease, hemophilia. ఇవన్నీ 21 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్. ఇవి జనాలకి అవగాహన లేదు, ప్రజల్లో అవగాహన లేదు. సో వాళ్ళు సచివాలయంకి వెళ్ళి మా అబ్బాయికి చెవులు వినపడవు, లేదంటే ఇంకోటి కళ్ళు కనపడవు, బుద్ధి సరిగ్గా లేదు, ఇంతవరకే చెప్తారు. ఈ స్పెసిఫిక్గా ఈ డిజేబిలిటీ ఉంది అని ఇక్కడ వెళ్ళే పేషెంట్లకి ఐడియా లేదు, అక్కడున్న సచివాలయ సిబ్బందికి ఐడియా లేదు. సో ఇంకా చెప్పాలంటే అంగన్వాడీ వాళ్ళకి ఐడియా లేదు, నర్సులకి ఐడియా లేదు, కొంతమంది డాక్టర్స్కి ఐడియా ఉంది. తర్వాత ఇప్పుడు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అంటే ఆడియాలజీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్లకి అందరికీ కంపల్సరీ దీనిపైన ఐడియా ఉంది. వేరే వాళ్ళకి ఐడియా లేదు, అవేర్నెస్ లేదు. ఈవెన్ డాక్టర్స్ కూడా కొన్ని ఐడియా ఉంటుంది, వాళ్ళు ఇవి డిజేబిలిటీ పైన చదవరు కాబట్టి కొన్ని డిజేబిలిటీస్ మాత్రమే డాక్టర్స్కి ఐడియా ఉంటాయి. ఈ 21 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ ఈవెన్ పీడియాట్రిక్ డాక్టర్ కానీ, సైకాట్రిక్ కానీ, ఈవెన్ జనరల్ ఫిజిషియన్ కానీ, ఏ డాక్టర్స్కి అన్ని టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ ఐడియా ఉండదు, అవేర్నెస్ లేకపోవడం. నర్సులకి అవేర్నెస్ లేదు, టీచర్స్కి, ఈవెన్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ కూడా 21 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ ఉన్నాయని ఐడియా లేదు. సో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఈ 21 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ని స్కూల్ టీచర్స్కి, నర్సులకి, అంగన్వాడీ వాళ్ళకి, హెల్త్ వర్కర్స్కి, తర్వాత సచివాలయం సిబ్బందికి, సో అందరికీ వీటిపైన అవగాహన వస్తే తప్ప కరెక్ట్గా ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొని సచివాలయంకి వెళ్ళి మా బాబుకి సదరం సర్టిఫికేట్ కావాలంటారు. ఏ ప్రాబ్లం ఉందని తెలియదు కదా. ఆ ప్రాబ్లంని కరెక్ట్గా సచివాలయం వాళ్ళకి అవగాహన ఉంటే ఆ ప్రాబ్లం పైనే, ఆ ప్రాబ్లం పేరు మీదనే, ఆ డిజేబిలిటీ పేరు మీదనే స్లాట్ బుక్ చేసి ఇస్తారు. సో స్లాట్ బుక్ చేయాలంటే ప్రజలకి తెలవాలా, ప్లస్ సచివాలయం సిబ్బందికి తెలియాలి. ఎందుకంటే సచివాలయం వల్లే దాన్ని బుక్ చేస్తారు కాబట్టి. అమౌంట్ ఏముండదు, గవర్నమెంట్ ఫ్రీగానే బుక్ చేపిస్తుంది ఇప్పుడు, కాబట్టి తెలీదు. ఇప్పుడు ఒక చైల్డ్ తీసుకొని వస్తారు మా దగ్గరికి, ఆ చైల్డ్కి మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది, ప్రాబ్లం, బుద్ధిమాంద్యత. వీళ్ళు ఏం చేసింటారు, ఏదో ఖాళీగా ఉంటే హీరింగ్ ఇంపైర్మెంటో, లేకపోతే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లమో, లేకపోతే లోకోమోటర్ బుక్ చేసి ఇచ్చేస్తారు. వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే, మా పిల్లలకి బుద్ధిమాంద్యత, బుద్ధి సరిగ్గా లేదు అంటారు. మరి చెవులకి తీసుకున్నారు కదమ్మా, నేను చాలా మంది పేషెంట్ చూసినాను. ఇది మీరు చెవులకి వినపడమని అది క్యాంప్కి కనీసం అంటే 20 నుంచి 50 మంది దాకా అటెండ్ అవుతారు. సో వేరే డిజేబిలిటీ స్లాట్ బుక్ చేసుకొని ఇక్కడికి రావడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మేము చేయలేము అది. ఆ బాబుకి వాళ్ళ పేషెంట్ తీసుకొచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చిన వాళ్ళ బాబుకి బుద్ధిమాంద్యత ఉంటే సచివాలయం వాళ్ళేమో హీరింగ్ ఇంపైర్మెంట్కి ఇచ్చారు. మనము హీరింగ్ ఇంపైర్మెంట్ది ఇస్తే సదరం సర్టిఫికేట్ అది దానికి చెల్లదు. సో అందువల్ల మళ్ళీ మనం ఏం చేస్తాము, సైకాట్రీ డిపార్ట్మెంట్కి పంపిస్తాం. వాళ్ళు సైకాట్రీ వాళ్ళు ఏం చేస్తారు, మీరు సచివాలయంకి వెళ్ళి దాన్ని రిలీజ్ చేసుకొని మళ్ళీ మెంటల్ రిటార్డేషన్, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ కింద తీసుకొని రాపోండి అంటారు. సో ఆ పేషెంట్ వాళ్ళు, ఆ బాబు ఆల్రెడీ కాళ్ళు చేతులు పనిచేయక బుద్ధిమాంద్యతతో చాలా ఇబ్బందికరంగా ఇక్కడ తీసుకొచ్చింటారు. మళ్ళీ మనం వాళ్ళని సచివాలయానికి రిటర్న్ పంపించాల్సి వస్తుంది. సచివాలయం వల్ల ఏం చేస్తారు, వాడికి తెలియకపోవడం వల్ల, ఈ పొరపాటు వల్ల
అందరూ సఫర్ అవుతారు. ఇక్కడ డాక్టర్స్ ఏం చేయలేరు. ఆ స్లాట్ అట్లా బుక్ అవుతుంది. ఆ స్లాట్ బుకింగ్ రాంగ్ చేస్తున్నారు. సో కరెక్ట్గా ఆ అబ్బాయికి ఏ ప్రాబ్లం ఉందో అదే డిజేబిలిటీ బుక్ చేసి ఇస్తే ఇక్కడ కూడా రాగానే అదే డాక్టర్ చూస్తాడు, సర్టిఫికేట్ కూడా ఎలిజిబుల్ ఉంటే ఇచ్చేస్తారు. సో మనం రాంగ్ డిజేబిలిటీ కింద బుక్ చేస్తే ఆ బాబుని తీసుకుని ఆ పేరెంట్స్ హాస్పిటల్ మొత్తం తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి మాకు సర్టిఫికేట్ రాలేదు, మాకు అది తప్పు బుక్ చేసినారంట అని చెప్పి వాళ్ళు దాన్ని వదిలేస్తారు. సో దీనివల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. గవర్నమెంట్ పాలసీ కరెక్ట్గా ఉంది, సో ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు. కానీ ఇక్కడ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ 21 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్లో కన్ఫ్యూజన్ ఉండడం వల్ల వీళ్ళు కరెక్ట్గా ఒక్కొక్క డిజేబిలిటీ ఏ ఏ చైల్డ్కి ఏ ప్రాబ్లం ఉందో కరెక్ట్గా ఆ డిజేబిలిటీ బుక్ చేసి ఇస్తే వాళ్ళు సక్రమంగా ఈ సదరన్ సర్టిఫికేట్లు కూడా తీసుకుంటారు. వాళ్ళకి కూడా కొంతమందికి హీరింగ్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది సైకాట్రీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి కాళ్ళు చేతులు ప్రాబ్లం అంటే లోకోమోటర్ ప్రాబ్లం ఉంటుంది, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా ఏది ఆర్థో ప్రాబ్లం ఉంటే హీరింగ్ ప్రాబ్లం తెచ్చుకుంటారు. హీరింగ్ ప్రాబ్లం ఉన్నాయని లోకోమోటర్ డిజేబిలిటీ ఉందని స్లాట్ ఇచ్చింటారు. ఆయన ఇక్కడికి వస్తాడు, ఆర్థో ప్రాబ్లం ఉన్నాడు, హీరింగ్ దగ్గరికి వస్తే మేమేం చేస్తాం, ఆర్థో వాళ్ళ దగ్గర పంపిస్తాం. ఆర్థో వాళ్ళు ఏం చేస్తారు, ఇది మాది, ఇది నువ్వు మళ్ళీ హీరింగ్ ఉంది, ఇది క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఆర్థో బుక్ చేసుకురాపో అంటారు. ఆ పేషెంట్ తిరగాల్సిందే కదా. సో అందుకని కరెక్ట్గా ఏ ప్రాబ్లం ఉందో, ఏ డిజేబిలిటీ ఉందో ఆ డిజేబిలిటీ మాత్రమే బుక్ చేసి ఇవ్వాలి సచివాలయం వాళ్ళు. వేరే ఇస్తే వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఆ పేషెంట్ తిరిగి వదిలేస్తాడు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తుంది. దానివల్ల దళారులు స్టార్ట్ అవుతారు. మేము చేపిస్తాం రండి, బయట మేము చేపిస్తాం, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ఆ పేషెంట్లతో, మేము కరెక్ట్గా చేపిస్తాము అది ఇది అని చెప్పి. సో దీనివల్ల కరప్షన్కి ఛాన్స్ ఉంది. అందుకని మనము ట్రాన్స్పరెంట్గా చేయాలంటే దీనిపైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అందరిలోనే అవేర్నెస్ రావాలి. టీచరు చెప్పాను కదండి, ఇట్స్ టీం వర్క్ ఉండాల. టీచరు, గవర్నమెంట్ టీచర్, స్కూల్స్లో టీచర్స్, తర్వాత అంగన్వాడీ వాళ్ళు, నర్సులు, మెయిన్గా సచివాలయం సిబ్బంది, వాళ్ళకి పక్కా 21 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ బోర్డు పెట్టుకోవాలి వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఆ చైల్డ్కి ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళకి తెలియదు కదా. అందుకని డాక్టర్ ముందే చూసి డిక్లరేషన్ డాక్టర్ ఇస్తే కనుక అది తీసుకొని వెళ్ళి సచివాలయంకి ఇస్తే సచివాలయం వాళ్ళు బుక్ చేస్తారు. అది జరగాలి. డాక్టర్ డిక్లరేషన్ తీసుకొని సచివాలయంకి వెళ్ళాలి స్లాట్ బుకింగ్, అప్పుడు కరెక్ట్గా జరుగుతుంది. ఐడెంటిఫికేషన్ అనేది డాక్టర్ చేయగలుగుతాడు. అంటే మేము ఇప్పుడు ఆడియాలజిస్టులు చేయగలుగుతారు. అన్ని టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ ఆడియాలజిస్ట్కి తెలుసు. ఈవెన్ డాక్టర్కి తెలియకపోవచ్చు కానీ ఆడియాలజిస్ట్కి తెలుస్తుంది. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్, ఆడియాలజిస్ట్కి తెలుస్తాయి. ఓకే.